స్టోరీ టైం తెలుగు అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ ఇల్లాలు ఆనందపురం. ఈ కథలో సుధీర్ గాయపడి ఆసుపత్రిలో చేరతాడు. ఈ కేసు గురించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారా? సుధీర్కి దెబ్బలు బాగా తగిలాయి, ఇతనికి వెంటనే ఆపరేషన్ చేయాలి. వాళ్ళ బంధువులు రాగానే నా క్యాబిన్కి పంపించండి. ఈలోగా మీరు అతన్ని ఎమర్జెన్సీ వార్డులో ఉంచి ఫస్ట్ ఎయిడ్ చేయండి. అలాగే డాక్టర్ అని నర్స్ సుధీర్ ఫోన్లోని రీసెంట్ డైల్ లిస్ట్ ద్వారా అతని భార్య కావేరికి కాల్ చేస్తుంది. అందరూ హాల్లో కూర్చొని ఉంటారు. కావేరికి ఫోన్ వస్తుంది. భర్తకు యాక్సిడెంట్ అయిన విషయం తెలుస్తుంది. ఆ మాట చెవిన పడగానే పెద్దగా కేకలు వేస్తూ ఏవండి ఏడుస్తూ ఫోన్ కింద పడిపోతుంది. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని సరోజిని అడుగుతుంది. చూడు కావేరి, ఏమైందో చెప్పకపోతే విషయం మాకెలా తెలుస్తుంది? ఆయనకు యాక్సిడెంట్ అయిందంట అక్క అని కావేరి చెబుతుంది. ఆ మాట వినగానే అందరూ షాక్ అవుతారు. సరోజిని కూడా ఏడుపు మొదలు పెడుతుంది. ఒరే రాజేష్, లైన్లో ఉన్నట్టున్నారు. మీ తమ్ముడిని ఏ ఆసుపత్రిలో చేర్చారో అడ్రస్ కనుక్కో, మనం వెంటనే బయలుదేరదాం. అలాగే నాన్న అని రాజేష్ ఫోన్ తీసుకుని మాట్లాడతాడు. అందరం త్వరగా ఆసుపత్రికి వెళ్దాం పదండి అని అందరూ హుటాహుటి ఆసుపత్రికి చేరుకుంటారు. అక్కడ ఉన్న నర్స్ ని సుధీర్ గురించి అడుగుతారు. ఇచ్చింది నేనే. ఆయన ఎలా ఉన్నారు? ఆయన ఎక్కడున్నారు? లోపల ఎమర్జెన్సీ వార్డులో ఉన్నారు. మీరు త్వరగా వెళ్లి డాక్టర్ గారిని కలవండి అని నర్స్ చెబుతుంది. నమస్కారం డాక్టర్ గారు, మేము సుధీర్ కుటుంబ సభ్యులు. అతనికి అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి, లేకపోతే బతకడం కష్టం. సరోజిని, వెంటనే చేయండి డాక్టర్ గారు, ఆలస్యం చేయకండి. డాక్టర్, అందుకు 10 లక్షల రూపాయల వరకు ఖర్చవుతాయి. అతనికి తగిలిన దెబ్బలు అలాంటివి, ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా జరుగుతోంది. మీరు త్వరగా నిర్ణయం తీసుకోకపోతే తరువాత ఆపరేషన్ చేసిన ఉపయోగం లేకపోవచ్చు. డాక్టర్, సరే, రేపటికల్లా ఏర్పాటు చేయండి. ఈలోగా నేను ఆపరేషన్కి ఏర్పాట్లు చేస్తాను. వెంటనే నేను ఎలాగైనా ఆ డబ్బు ఏర్పాటు చేస్తాను. డాక్టర్ గారు, మీరు ఆపరేషన్ ఆపకండి. సరే, రేపటికల్లా ఏర్పాటు చేయండి. ఈలోగా నేను ఆపరేషన్కి ఏర్పాట్లు చేస్తాను. అలాగే సార్. డాక్టర్ క్యాబిన్ నుంచి బయటికి వస్తారు. నాన్న, అంత డబ్బు ఇప్పుడు మన దగ్గర ఎక్కడిది? తప్పదురా, ఎలాగో అలాగా ఏర్పాటు చేయాలి, లేకపోతే మీ తమ్ముడు బతకడు. మామయ్యదారు గవర్నమెంట్ ఆస్పత్రిలో కూడా బాగానే చూస్తున్నారు. సుధీర్ని అక్కడికి తీసుకెళితే మంచిది. వద్దమ్మా, ఇలాంటి స్థితిలో మనం సమయం వృధా చేయకూడదు. డాక్టర్ గారు ఏం చెప్పారో వినవు కదా. ఆయన ప్రాణం కంటే డబ్బు ఎక్కువ కాదు. ఆయన బతికి తిరిగి వస్తే ఇంతకు 10 సంపాదిస్తాడు. అవునురా రాజేష్, నీవు ఒక పని చేయి. ఆ వడ్డీ వ్యాపారి బాలకృష్ణ దగ్గరికి వెళ్ళి 10 లక్షలు అప్పు తీసుకొనిరా. మిగతా విషయాలు సుధీర్ ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చాక ఆలోచిద్దాం. అలాగే నాన్న అని రాజేష్ బయలుదేరుతూ ఉండగా నేను మీతో వస్తాను, ఉండండి అని లలిత అంటుంది. అందరం ఇక్కడే ఉంటే ఇంట్లో అర్జున్, విజయ్ ఒక్కలే ఉన్నారు, భయపడిపోతారు. అవును, అది నిజమే. లలిత, నీవు ఇంటికి వెళ్ళు. కావేరి, నీవు భయపడకు, ధైర్యంగా ఉండు. సుధీర్కి ఏమీ కాదు. రాజేష్ ఇద్దరూ ఇంటికి బయలుదేరుతారు. లలిత పెళ్లయి అత్తారింటికి వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు అత్తారింట్లో ఎలాంటి ఒడిదుడుకులు లేకపోవడంతో, పైగా కావేరి కూడా తమతో పాటు సరిసమానంగా కష్టపడుతుంది కాబట్టి ఉన్న ఆస్తి సరిసమానమే కదా అని సరిపెట్టుకుని వేరు కాపురం గురించి ఆలోచించకుండా ఇన్నాళ్లు ఉమ్మడి కుటుంబంలో గుట్టుగా ఉండిపోయింది. కాని ఇప్పుడు సుధీర్ పరిస్థితి చూసిన తర్వాత నెమ్మదిగా ఆస్తిపాస్తుల విషయంలో ఎక్కడ తేడాలు వస్తాయో అనే భయం మొదలవుతుంది లలితకి. ఏవండి, మీ తమ్ముడి వైద్యం ఖర్చు కాస్త మనకి లేనిపోని చిక్కులు తెచ్చిపెట్టేలా ఉంది. అవునే, 10 లక్షలుంటే మాటలా? ఎన్నాళ్ళు కష్టపడితే సంపాదించాలంత డబ్బు? అసలు మీ నాన్నదారికి కాస్త ఆలోచన ఉందా? 10 లక్షలు అప్పు తెస్తే ఏడాదికి ఎంత వడ్డీ అవుతుందో తెలుసా? ఆమె కోపంగా అంటుంది. ఏం మాట్లాడరే? అదే ఏం చేయాలో తెలియక నేను కూడా ఆలోచిస్తున్నా. నా మాట విని మీ తమ్ముడిని గవర్నమెంట్ ఆస్పత్రిలో చేర్పిద్దాం. అక్కడైతే పెద్ద ఖర్చు ఏమీ ఉండదు. ఆల్రెడీ నీవు చెప్పినప్పుడు విననివాడు. ఇప్పుడు నేను చెప్తే మాత్రం వింటాడా? అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? చేసేది ఏముంది? ప్రస్తుతానికి నాన్న చెప్పినట్టు
10 లక్షల అప్పు తీసుకురావడమే. అసలే ఆ బాలకృష్ణ సవాలపైన చిల్లరేరుకునే రకం ఒట్టిపీసినారి. వాడు అసలే మంచోడు కాదు. కాస్త కూడా దయదాక్షిణ్యం చూపించడు. చెప్పిన టైంకి అప్పు తీర్చకపోతే ఉన్నదంతా బలవంతంగా లాక్కుపోతాడు. మనకి ఆనందపురంలో విలువే లేకుండా చేస్తాడు. దాని గురించి ఇప్పుడు నా దగ్గర ఎటువంటి ఆలోచన లేదు. అబ్బా, నీవు భయపెట్టి చంప మాకే. ఏ దారి తెలియకుండా నాన్న చెప్పారని అప్పులు చేస్తే ఆ తర్వాత వాటి నుంచి బయటపడలేక మనం చావాలి, లేదా ఆ వడ్డీ వ్యాపారి చేతుల్లో నవ్వుల పాలి చావాలి. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావ్? నీ ఆలోచన ఏంటి? అని రాజేష్ అంటాడు. నీవు చెప్పేవి ఊహించుకుంటుంటే వెన్నులు వణకుతున్నాయి. అసలే మనకి అర్జున్, విజయ్ 2 పిల్లలు. వాళ్ల భవిష్యత్తు గురించి ఆలోచించు. ప్రశాంతంగా సాగిపోతున్న సంసారాన్ని మన చేతులారా నాశనం చేసుకోవద్దు అని ఆమె అంటుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావ్? నీ ఆలోచన ఏంటి? ఏముంది, ఆ వడ్డీ వ్యాపారి కాదు, ఆనందపురంలో ఎవరిని అప్పడిగినా కాదన్నారని నీ నాన్నగారికి అబద్ధం చెప్పు. అప్పుడు ఆయనే గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళతాడు. అది నీవు అనుకున్నంత సులువు కాదు. మా నాన్నకి ఆనందపురంలో చాలా మంచి పేరు, పలుకుబడి ఉంది. ఆయన అడిగితే ఎవరైనా ఎంతైనా అప్పిస్తారు. ఇప్పుడు మనం ఇలా చెప్తే ఆయన నమ్మకపోగా మనపై లేనిపోని అనుమానం వచ్చి మనల్ని అసహించుకుంటాడు. మీరు ఎన్నైనా చెప్పండి, నాకు మాత్రం నీవు అప్పు తీసుకురావడం ఇష్టం లేదు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అలా మాట్లాడుతావేంటి? నేను మాత్రం కావాలని మన సంసారాన్ని ఊబిలోకి నెట్టుకుంటానా? సమయం సందర్భం లేకుండా ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఆలోచనలు చేస్తే నలుగురికి తెలిసి మన మొహాన్ని ఉమ్మేస్తారు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ప్రస్తుతానికి ఎలా జరుగుతుందో అలా జరగనివ్వు. దీని నుంచి ఎలా బయటపడాలో తర్వాత ఆలోచిస్తాను. రాజేష్ వడ్డీ వ్యాపారి బాలకృష్ణ ఇంటికి వెళ్తాడు. ఏంటయ్యా రాజేష్, నీ తమ్ముడికి యాక్సిడెంట్ అయిందని విన్నాను. అవునండి, ఆపరేషన్ చేయాలంటున్నారు. అందుకోసమే మీ దగ్గరికి వచ్చాను. అలాగా, డబ్బుల కోసం వచ్చావా? ఎంత కావాలి? అని 10 లక్షలు కావాలి. 10 లక్షలా? అని బాలకృష్ణ నోరెళ్లబెడతాడు. అవునండి, అంత డబ్బు పొట్టి ప్రామిసరీ నోటు రాతికి ఇవ్వలేనయ్యా. ఏదైనా ఆస్తిని షూరిటీగా పెట్టాలి, అప్పుడే ఇస్తాను. మా గురించి నీకు తెలుసు కదా. మీ డబ్బుకు వచ్చిన డోకా లేదు. చూడు బాబు, ఈరోజు ఉన్న మంచి రేపు ఉండదు. డబ్బు కోసం ఎంతటి వాడైనా గడ్డి తినాల్సిందే. ఇలాంటి విషయాల్లో ఎంత మంచి వాళ్ళనైనా నేను నమ్మను. మంచికి పోయి లేనిపోని రిస్క్ చేసి నా వ్యాపారాన్ని, కుటుంబాన్ని రోడ్డు గీర్చుకోలేను. అది విన్న రాజేష్ ఏం చేయాలో పాలుపోక మౌనంగా ఆసుపత్రికి వెళ్లిపోతాడు. మరో పక్క ఇంటి దగ్గర ఉన్న లలిత దగ్గరికి పొరుగింటి లక్ష్మి వస్తుంది. ఏమిటమ్మా, ఇప్పుడు మీ మరిదికి ఎలా ఉంది? ఆపరేషన్ చేయాలంటున్నారు పిన్నిగారు. పెద్ద యాక్సిడెంట్ అంతగా చాలా డబ్బు ఖర్చు అవుతుంది. అవును, 10 లక్షలు కావాలంట. అమ్మో, 10 లక్షలా? మీరే న్యాయం చెప్పండి పిన్నిగారు. అంత డబ్బు అతను ఒక్కడికే ఖర్చు పెడితే భవిష్యత్తులో మేమేం తిని బతకాలి? అది నిజమేనమ్మా, నీ బాధలో కూడా అర్థం ఉంది అని లక్ష్మి ఓదారుస్తున్నట్టు అంటుంది. కానీ మనసులో మాత్రం ఏంటి, ఎప్పుడూ లేనిది లలిత ఇలా మాట్లాడుతుంది. బహుశా ఎన్నాళ్ళు అవకాశం లేక బయటపడలేదేమో. ఇన్ని రోజులు సత్యనారాయణ, సరోజిని వాళ్లదే ఆనందపురంలో ఆదర్శ కుటుంబం అని త్యాగం మురిసిపోయేవారు. ఇప్పుడు మొదలవుతుంది అసలు విషయం అని లోలోపల తెగ సంబరపడిపోతుంది లక్ష్మి. నేనేమో గవర్నమెంట్ ఆసుపత్రిలో చేర్పిద్దామంటే మా మామగారు, అత్తగారు దానికి ఒప్పుకోవడం లేదు. వాళ్ళ సింహం పోయింది, వయసైపోయిన నోళ్లు ఒక ముద్ద తిని ఇంట్లో పడి ఉండడమే. మరి మీరు అలా కాదు, నూరేళ్ల జీవితం ఉన్నవాళ్ళు. అర్జున్, విజయ్ ఉన్నారు. వాళ్ళ జీవితాలకి ఒక దారి చూపాలి. అలాంటప్పుడు నీవు కొంచెం తెలివిగా ఉండకపోతే మీ సంసారం సంగతి అంతే అని లక్ష్మి మరికొంత నూరిపోస్తుంది. ఆమె మాటలకు లలిత ఆలోచనలు మరింత ఎక్కువ అవుతాయి. సుధీర్ బెడ్ పక్కన కూర్చుని ఉంటారు కావేరి, సరోజిని, సత్యనారాయణ. వెళ్ళి కాస్త ఏదైనా తినరా అమ్మా, ఏడ్చి ఏడ్చి బాగా నీరసమైపోయావు. వద్దు అత్తయ్యా, ఆయన్ని అలా చూస్తూ నాకు తినాలని లేదు. అలాంటే ఎలా అమ్మా? వాడి ప్రాణానికి ఏ భయం లేదు, మేమున్నాం కదా. ఏం చేసినా సరే నా కొడుకుని బతికించుకుంటాను, నన్ను నమ్ము. నన్ను నమ్ము అని సత్యనారాయణ ధైర్యం చెబుతాడు. ఏరా డబ్బు తెచ్చావా? లేదు నాన్న. అని రాజేష్ చెబుతాడు.
ఏరా ఎందుకు తీసుకురాలేదు? అతను ఎవరన్నారా? అని సత్యనారాయణ అడుగుతాడు. కాదు నాన్న, అని రాజేష్ జరిగిన సంగతి చెప్తాడు. మరి ఇంకేమిరా, మన పొలం పేపర్లు ఇంట్లోనే ఉన్నాయిగా, వాటిని అతనికి ఇచ్చి డబ్బు తీసుకురావాల్సింది కదా. అది నాకు ఇష్టం లేదు నాన్న. నీ కోడలు కూడా కోపంగా అలిగి కూర్చుంది అని చెబుతాడు. అసలు నీకు మానవత్వం ఉందా? ఒక పక్క నీ తోడబుట్టినవాడు ప్రాణాలతో కొట్టుమిటాడుతుంటే నీవు డబ్బు గురించి ఆలోచిస్తున్నావా? ఈ విషయం నీ మరదలికి తెలిస్తే ఎంత బాధపడుతుంది. డబ్బు గురించి ఆలోచించి వారిని చంపుకోమంటావా? నేను అలా అనలేదు. గవర్నమెంట్ ఆసుపత్రిలో చేర్పిద్దామంటున్నాను. రెండింటికి తేడా ఏముందిలే. చిచ్చి, మీరే మనుషులురా. అని కోపంగా సత్యనారాయణ ఇంటికి వెళ్లి పొలం పేపర్లు బాలకృష్ణకు తాకట్టు పెట్టి 10 లక్షల రూపాయల డబ్బు తెచ్చి కొడుకుకు ఆపరేషన్ చేయిస్తాడు. సుధీర్ ప్రమాదం నుంచి బయటపడడంతో కావేరి, సరోజిని ఊపిరి పీల్చుకుంటారు. సరోజిని దేవుడికి మనసారా దండం పెట్టుకుంటుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం. ఇలాంటి ఆసక్తికర కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.